దేవర 2 ఉంటుందా ఉండదా? నాగ చైతన్య విజయ్ దేవరకొండతో కొరటాల సినిమా తీయబోతున్నాడా? దేవర 2 ఉంటుంది అని స్వయంగా ఎన్టీఆరే తేల్చి చెప్పాడు. RRR తర్వాత ఎన్టీఆర్ని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన సినిమా దేవర 2. కట్ చేస్తే వార్ 2 వచ్చింది. అలాంటి దేవర 2ని ఎన్టీఆర్ ఇప్పుడు కాదు తర్వాత చూద్దామన్నట్టుగా టాక్ అయితే ఫిలిం నగర్లో చిక్కెర్లు కొడుతోంది. అయితే ఈ మాట వెనక సాలిడ్ రీజన్సే ఉన్నాయట. నాగ చైతన్య విజయ్ దేవరకొండతో కొరటాల శివ మీటింగ్ జరగటం ఈ కమెంట్కి మరింత బలం చేకూరుతుంది. నాగ చైతన్యకి కొరటాల శివ ఓ కథ చెప్పాడట. ఆ కథకి చైతు కనెక్ట్ అయి కొరటాలకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఈ గ్యాప్లోనే కొరటాల విజయ్ దేవరకొండకి కూడా స్టోరీని చెప్పేశాడట. రౌడీ స్టార్ కూడా ఓకే చెప్పేశాడట. రౌడీ స్టార్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అలాంటి రౌడీ స్టార్కి కొరటాల డైరెక్షన్ అంటే అంది వచ్చిన అవకాశమే అని చెప్పాలి. మరోవైపు వరుస సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ టైంలో దేవర 2కి ఎన్టీఆర్ కాల్ షీట్స్ కొంత సమయం పట్టేలా ఉంది. వీళ్ళిద్దరితో ఆ గ్యాప్ని ఫిల్ చేసేందుకు కొరటాల సిద్ధమయ్యాడట. దేవర 2 ఉంటుంది కానీ మరో 2 ఏళ్ల వరకు ఎన్టీఆర్ కాల్ షీట్స్ బిజీ ఉండటంతో అప్పటి వరకు ఈ సినిమాను వాయిదా వేయాలనుకున్నాడట కొరటాల. రీసెంట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ వార్ 2 వచ్చింది. డ్రాగన్ని ప్రశాంత్ నీల్స్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. వార్ 2 ప్రమోషన్స్ కూడా అయిపోవడంతో ఎన్టీఆర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ డ్రాగన్ మీదే పెట్టేశాడు. మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్లో గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ మూవీ పట్టాలెక్కేలా కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆ తర్వాత తమిళ జైలర్ ఫేమ్ నిల్సన్ దిలీప్ మేకింగ్లో నటించేందుకు ఓకే చెప్పేశాడు. స్పిరిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్తో సినిమా తర్వాతే దేవర 2 అనుకున్న సందీప్ రెడ్డితో తారక్ మూవీ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడట. సో 3 ఏళ్ల వరకు దేవర 2 కోసం కొరటాల వెయిట్ చేయాల్సిందే. చూడాలి మరి. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కొరటాలకు ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తాడో, దేవర 2 ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు వస్తుందో చూద్దాం మరి.